ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. సార్ మీకు బాగా నచ్చిన డిష్ ఏమిటి? నాకా ఫిష్ ఫిష్ అండ్ ప్రాన్స్. ఓకే. మేడం చేసే డిషెస్లో మీకు బాగా నచ్చే డిష్ ఏమిటి? వెజిటేరియన్ చాలా బాగా చేస్తుంది ఆవిడ. నాన్ వెజిటేరియన్ మర్చిపోతాం, వెజిటేరియన్ తింటుంది. ఓకే. వాళ్ళ మాత్రం ఇంకా చాలా గొప్పగా చేశారు, అలవాటు వచ్చింది ఆవిడకి. మా కమెడియన్, మా ఫ్రెండ్ ఉన్నాడు కమెడియన్ సారథి అని. సారథి గారు. ఓకే. ఆవిడ వచ్చి భోజనానికి వచ్చినప్పుడు వెజిటేరియన్ అంటే విపరీతంగా ఇష్టం అతనికి. మన ఇంట్లోకి వచ్చేవాడు నాన్ వెజిటేరియన్ అడుగుతాడు. నాన్ వెజిటేరియన్ అంటే ఇంకా అసలు లేకుండా తిన్నానమాట. అటువంటి వాడు వెజిటేరియన్ నాకు బాగుంటుంది మన ఇంట్లోని. ఆవిడకి చెప్తారనమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేము వెజిటేరియన్ ఇంట్లో. నాగేశ్వరరావు గారు మీకు అంత క్లోజ్ అయినప్పుడు ఆయనతో మర్చిపోలేని ఒక అనుబంధం ఉందా అండి? అంటే మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ఆయనతో? అది పెద్ద మరి 10 నిమిషాలు పైన అయిపోద్ది. పర్వాలేదు సార్, సింపుల్గా ఏం పర్వాలేదు. మీ ఎంట్రీ దొరకడమే మహా అదృష్టంగా భావిస్తున్నాను. నాగేశ్వరరావు అంటే నాకు విపరీతమైన ఇష్టం. మామూలుగా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఆయన షర్ట్ ఇలా మడతపై పెట్టుకోవడం, ఆయన సిగరెట్ కాల్చడం స్టైలు, ఇవన్నీ ఇమిటేట్ చేస్తుండేవాడిని. అంతా అభిమానం బాగా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బుద్ధిమంతుడు ఆయనతో కలిసి చేయడం జరిగింది. ఓకే. బుద్ధిమంతుడి సినిమా అప్పుడు ఆయన ఊరికే మామూలుగా ఎవరన్నా పొగిడితే ఆయనకి కింద నుంచి పైకి చూసేవాడు అనమాట. అప్పుడు బుద్ధిమంతుడి సినిమా గురించి అడిగాడు ఆయన నన్ను. బ్రహ్మాండంగా ఉంది స్క్రీన్ క్యారెక్టర్లు అని అంటాను అనుకున్నాడు. ఏం సినిమా అనేది ఏంటి సార్ అది? నేనేమో విలను, ఈయనేమో నన్ను తరుగుతాడు. కొట్టుకుంటూ బండి ఎక్కుతాం, 2 ఏళ్ళ బండి. అక్కడి దిగి పడవ ఎక్కుతాం, అది లాంచ్ ఎక్కుతాం. ఇలా వెళ్తానే ఉంటుంది అక్కడికో వెళ్ళిపోయి 7 సముద్రాలు దాటి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వరకు దెబ్బలాడి అక్కడ కొట్టుకుంటా ఉంటే ఒక కుర్రాడు వచ్చి, 2 క్యారెక్టర్లు అన్నదమ్ముల క్యారెక్టర్ అనమాట ఆయన. నాగేశ్వరరావుది అన్న తమ్ముడు. అన్న క్యారెక్టర్ ఏమో పూజారి. ఓకే. ఈ చిన్న కుర్రాడు వచ్చి టెంపుల్లోనేమో నిరాహార దీక్ష చేస్తాడైనా అన్నగారు, చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ టెంపుల్లోనే చెప్తాడు వచ్చి. అయితే గొప్పగా మేము వస్తాం అనమాట. ఏమిటి సార్, నేను మీరు కొట్టుకుంటా కొన్ని మైళ్ళలో వెళ్ళాం, మనం ఎన్నో ఎక్కాం. వాడు కుర్రా కొడుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిన్న కుర్రాడు సార్ అంటే దాని డిస్టెన్స్ ఎంత అండి? పెద్ద ఎప్రిషియేట్ చేస్తారండి. మీరు అన్నీ అడుగుతారు కదా, ఎందుకు అడగలేదు నన్ను. అప్పటి నుంచి ఆయనకి అంటే నాకు అంటే ఏదైనా అడగడానికి ఏదైనా అంటే భయం లేదని తెలిసింది ఆయనకి. అది ఆయనకి ఇష్టం. ఓకే. నాగేశ్వరరావు అంటే నాకు ఎలాగో ఇష్టం. సో అప్పటి నుంచి నాగేశ్వరరావు నేనంటే బాగా ఇష్టం. ఆయన వెళ్ళారండి చనిపోయినప్పుడు, వెళ్ళి చూడడానికి వెళ్ళారా? మోసాను కూడా నేను. సో ఆ తర్వాత నేను చెప్పాను కదా ఇలాగా ఇది ఆయనకు మేలు చేశాను. కాకుండా ఒక మంచి ఇన్సిడెంట్ ఏంటంటే, నేను జై జవాన్ షూటింగ్కి వచ్చాను. ఓకే. మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి హైదరాబాద్ షూటింగ్కి సారథి స్టూడియోలోనే నాకు రూమ్ ఇచ్చారు. సో అక్కడ ఉండే మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్తుండేవాడిని. ఒకరోజు షూటింగ్ అయిపోయింది, తెల్లవారుజామున మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు, షూటింగ్ ప్యాకప్. నాకు 11:30కి మీకు అయిపోయిందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళని చెప్పారు. నేను 11కి అయిపోయింది వచ్చేసాను రూమ్కి వచ్చి బద్దకించి నేను కొంచెం మాకు ఈవినింగ్ వచ్చిన తర్వాత 2-3 పెగ్గులు మందు తాగడం, భోజనం చేయడం, పడుకోవడం అలవాటు. అప్పుడు నాకేంటంటే మందు తాగితే మేకప్ వేసుకోవడం కానీ, మేకప్ వేసుకుంటే మందు 4 టచ్ అవ్వడం కానీ నా జీవితంలో జరగదు, ఇప్పుడు వరకు జరగను. ఓకే. అది ఒక ప్రిన్సిపల్ అనమాట నాకు. సో సడన్గా తలుపు కొట్టారు. ఎవరు తలుపు కొడితే తలుపు తీసేటప్పుడు దుప్పాడు మధుసూదన్ రావు గారు, ది గ్రేట్ ప్రొడ్యూసర్. ఓకే.
ఆయన వచ్చాడు, తలుపు తీశాను. సారీ కృష్ణరాజు గారు అన్నాడు. పర్లేదు చెప్పండి సార్. లేదు, ఒక్క షాట్ మిగిలిపోయింది, ఇంకా అంత ప్యాకప్, మరి నేను ఇప్పుడు అర్ధరాత్రి మిమ్మల్ని లేపి ఇబ్బంది పెడతాను నేను అన్నాడు. ఒక్కసారి అమ్మ, దుఃఖపడి మనుషులవారు కాదు కదా, అక్కడ దేవుడైనా సరే నేను డ్రింక్ టచ్ చేస్తే ఇంకా అసలు చేసేవాడిని కాదు, భగవంతుడు రక్షించాడు అనుకుని వెళ్ళిపోయి మేకప్ చేశాను, వెళ్ళాను. ఓకే. ఇది హైదరాబాద్ వస్తే అసలు మందు తాగడం అలవాట్లేదు, అందుకే తాగలేదు నేను అక్కడ. ఓకే. హైదరాబాద్ వస్తే మామూలుగా 11:30 అయిందని కాదు, హైదరాబాద్ వస్తే నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తే మందు తాగేవాడు కాదు. దానికి ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి హోటల్లో పెద్ద గొడవ జరిగింది. నాగేశ్వరరావు గారు మేకప్ మెన్, ఇంకో పెద్ద మేకప్ మెన్, ఇంకొక పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసరు, మొత్తం మేము అందరూ కూర్చున్నాం అన్నమాట. ఆ రోజు నైట్ భోజనం 10:30, 11:30 అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు గొడవ పెట్టుకున్నారు, మంది ఎక్కువ పెట్టి గొడవ పెట్టుకుని మళ్ళీ గొడవ అయిపోయింది. అయిపోతే అప్పుడు అందులో కృష్ణరాజు గారు కూడా ఉన్నారని చెప్పి మొత్తం అలరైంది. నాగేశ్వరరావుకి తెలిసింది. నెక్స్ట్ డే షూటింగ్ మా నాగేశ్వరరావు. సరే, నాగేశ్వరరావు ఉంటుంది కానీ పద్ధతి అది కాదండి, మనం మంచి ఫ్యామిలీ కదా మనది, మన ఆర్టిస్టులు అంటే చాలా జనం మన గురించి బాగా చెప్పుకుంటారు కదా, మనం ఎంత పెద్ద గొప్పవాళ్ళు అనేదని, మరి మనం జాగ్రత్తగా ఉండాలి కదా అంటే నాగేశ్వరరావు అర్థమైందండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే మేకప్ మెనే కదా, పొద్దునే చేస్తుంటాడు మేకప్ వేస్తూ చౌదరి అని చెప్పుంటాడు. చెప్పి అర్థమైందండి. నాగేశ్వరరావు ఒక విషయం చెప్తానండి, నేను మందు తాగలేదండి, మందు తాగి గొడవ చేయలేదు. వాళ్ళు గొడవ చేస్తుంటే పోలీసులు పిలుస్తానంటే పోలీసు ఫోన్ లాక్కొని, ఏంటి మేము ఉండగా పోలీసులు ఫోన్ చేస్తావా, ఏంటి నీకు కావాల్సిందా, తిట్టి అతన్ని ఫోన్ పెట్టేసి అప్పుడు చేయరా అన్నాను. అక్కడ పారిపోయాడు. ఇదండి జరిగింది. మందు తాగలేదా అన్నాడు. అవునండి, జై జవాన్ విషయంలో జరిగింది ఇలాగ ఒకసారి. అప్పటి నుంచి చాలా ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. నేను జనరల్గా మేకప్ వేసుకుంటే ముందు ఇది డ్రింక్ అది మేకప్ లేదు ప్రిన్సిపల్ నాకు. సో జై జవాన్ తర్వాత నేను నిర్ణయించుకుంది ఏంటంటే, ఆ రోజు దుఃఖపడి మసాలా లాంటి వాడు వచ్చింది, ఆ రోజు కనుక నేను మందు తాగుంటే నేను షూటింగ్ వెళ్ళేవాడిని కాదు కదా అని నేను నాగేశ్వరరావు ఆ రోజు నేను ఒట్టు పెట్టుకున్నానండి. హైదరాబాద్ వస్తే మళ్ళీ షూటింగ్ అయిపోయి తిరిగి మెడ్రాస్ వెళ్ళే వరకు మందు తాగకూడదని ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి ఆ రాత్రి నేను డ్రింక్ చేయలేదు. ఏమన్నారంటే చెప్పిన తర్వాత నాగేశ్వరరావు గారు అప్పుడు అలాగా అప్పుడు నిజం తెలుసుకున్నారు. ఓహో అంటే కథ చెప్పాను, చేయజామంది జరిగింది అని చేత అప్పటి నుంచి నేను హైదరాబాద్ వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు నేను మెడ్రాస్లో వెళ్ళే వరకు నేను డ్రింక్ చేసేవాడిని కాదండి.